ఎక్కడి నుంచి వచ్చారండి? మేము లంగరాజు బాపున్నారు. పుట్టింది పెరిగింది గోల్కొండలోనే. మేము దర్శనానికి మేము వచ్చాము. ఇక్కడ ఏ విధంగా ఉంది రద్దీ? ఏ విధంగా ఉంది? రద్దీ చాలా ఇబ్బందిగా ఉంది. ఏర్పాట్లన్నీ కూడా ఎలా చేశారు? అమ్మా ఏర్పాట్లన్నీ ఏ విధంగా చేశారు? ఏర్పాట్లు సౌకర్యంగా అవుతున్నాయి. ఏర్పాట్లకు ఏం ఇబ్బంది లేదు. అన్ని ఏర్పాట్లు సౌకర్యంగా అవుతున్నాయి. పోలీసులు కానీ మనం ఎంసీఎస్ కానీ వాళ్ళు కానీ సౌకర్యంగా చేస్తున్నారు. అంటే అమ్మవారి దర్శనానికి ఎంత టైం పడుతుందండి? ఎందుకంటే మినిమం 1 అవర్ కంటే ఎక్కువ అవుతుందమ్మా. 1 అవర్ కంటే ఎక్కువ అవుతుంది దర్శనానికి. అమ్మవారికి మాకు ఏం లేదు. ప్రజలు కూడా మంచిగానే ఉన్నారు. పోలీసు వాళ్ళు ప్లస్ ఎంసీఎస్ వాళ్ళు చాలా మంచి కేర్ఫుల్గా ఇస్తున్నారు అందరూ. ఈ తల్లి సత్యం గల తల్లి, ఎల్లమ్మ తల్లి. మేము చిన్న ఉన్నప్పటి నుంచి వస్తాం ఇక్కడ. అన్న, ఆషాఢం మొదటి రోజు నుంచి కూడా అమ్మవారికి పూజలు ఏ విధంగా చేస్తూ ఉంటారు? ఎలాంటి అభిషేకాలు కానివ్వండి, లేకపోతే ఒడిబియ్యం కానివ్వండి, ఏ విధంగా సమర్పిస్తారు? ముందుగా మీ ఛానల్ వాళ్ళకి గోల్కొండ జగదాంబ మహంకాళి అమ్మవారి బోనాల శుభాకాంక్షలు. బోనాల జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది. ప్రతి సంవత్సరం లాగానే ఆషాఢ మాసంలో ఎప్పుడైతే అమావాస్య వస్తుందో ఫస్ట్ గురువారం కానీ ఆదివారం కానీ మనకు బోనాలు ప్రారంభం అవుతాయి. సో అన్ని గుళ్ళల్లో మామూలుగా బోనాలు అవుతాయి, కానీ మన ఇక్కడ గోల్కొండ మాత్రం 9 వారాలు అవుతాయి అనమాట. ఫస్ట్ డే రోజు ఎట్లయితే మనకు తొలి బోనం స్టార్ట్ అవుతుందో, ఫస్ట్ డే అంటే మొన్న మన క్లాస్ సండే రోజు ఉదయం 5:30-6 గంటల లోపు ఇక్కడున్న దేవాలయ కులవృత్తి పని వాళ్ళ ఆధ్వర్య అందంలో 6 గంటల లోపల ఫస్ట్ తొలి బోనం అమ్మవారికి సమర్పిస్తాం. అంటే ఆ బోనం సమర్పించడంతో బోనాల కార్యక్రమం స్టార్ట్ అయ్యన్నట్టు. తదనంతరం 12 గంటలకు మనకు అక్కడ లంగరోజులో దేవాదాయ శాఖ పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. అక్కడి నుంచి తొట్టెల ఊరేగింపు వస్తుంది. అట్లాగే మనకు బంజారా దర్వాజా నుంచి సర్కార్ భవనం వస్తుంది. తర్వాత మనకు చోటా బజార్లో మన అయ్యగారి ఇల్లు ఉంటుంది. అక్కడ అమ్మవారిని పొదియడము, అమ్మవారి పూజ చేయడం విగ్రహము. అక్కడ నుంచి ఆ విగ్రహము తొట్టెల ప్రొసెషన్ తీసుకొస్తూ ఇప్పుడు బంజారా దర్వాజా నుంచి వచ్చిన ప్రొసెషన్ కూడా అక్కడ మన గోల్కొండ గేట్ దగ్గర కలిసి అటు నుంచి అమ్మవారిని తీసుకొని రావడం జరుగుతుంది. అంటే 9 వారాలు, అంటే ప్రతి ఆదివారం ప్రతి గురువారం ఇక్కడ పూజ జరుగుతుంది. ఒకసారి శాకాంబరిగా, ఒకసారి కాళీమాతగా అట్లా. అయితే 7వ పూజకు అమ్మవారి శ్రావ ప్రోగ్రాం ఉంటుంది ఇక్కడ. అయితే ఎప్పుడైతే 7వ పూజ ఉంటుందో 9 వారాల్లో 7వ వారం రోజు అమ్మవారి శ్రావ తీస్తారు. అలాగే లాస్ట్కు అంటే తొలి బోనం ఇక్కడే స్టార్ట్ అవుతుంది. ఎట్ ది సేమ్ టైం లాస్ట్ అంటే 9వ వారం కూడా తుది బోనం కూడా ఇక్కడే స్టార్ట్ అవుతుంది అనమాట. ఆ రోజు అమ్మవారికి కుంభహారతి ఉంటుంది, అలాగే కళ్ళు శాఖ ఉంటుంది, గుమ్మడికాయలు కొట్టం ఉంటుంది, రతి నైవేద్యం ఉంటుంది, చాలా ప్రోగ్రామ్స్ ఉంటారు. అంటే ఈ విధంగా 9 వారాలు కూడా అమ్మవారికి అంగరంగ వైభవంగా బోనాలు సమర్పించడం జరుగుతుంది. అట్లే ఇవాళ అంటే ఇక్కడ ఇవాళ 3వ వారము సిటీలో వేరే వేరే ప్లేసెస్ నుంచి ఇవాళ నాకు తెలిసి పోలీస్ వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 25 తొట్టెలలో వస్తున్నాయి. సిటీ నుంచి మొత్తం నుంచి 25 తొట్టెలను తీసుకొని వస్తారు. దగ్గర నియర్ బై వాళ్ళకు 4 లక్షల పబ్లిక్ వరకు వస్తుంది మనకు. ఆ రకంగా జరుగుతుంది. అంటే ఇక్కడ కమిటీ వాళ్ళు కానీ దేవాలయ వృత్తిపాలు వాళ్ళు అని అందరం కూడా ఇక్కడున్న జనాలకు ఎటువంటి ఆటంకం కలగకుండా, ఎటువంటి ఇబ్బంది కాకుండా అందరం దగ్గరుండి చూసుకోవడం జరుగుతుంది. ఇప్పటివరకైతే ఎటువంటి కాలేదు. అమ్మవారి దేవాలయం ఎటువంటిది కాకుండా అందరూ మంచిగా బోనాలు జరుపుకోవాలని అమ్మవారిని కోరుకుంటున్నాను. అంటే చాలా మంది కూడా పెళ్లి కావట్లేదనో, లేకపోతే పిల్లలు పుట్టట్లేదనో వెండి ఉయ్యాలలో అవి కూడా సమర్పిస్తూ ఉంటారు. అంటే అనుకున్నవి జరగాలి అంటే ముందుగా గోల్కొండ అమ్మవారు నిజమమ్మ. అంటే తొట్టెల కడతారనమాట. పిల్లలు పుట్టాలని తొట్టెల, అట్లాగే పెళ్లి కాలేదని అట్లా మనకి తొట్టెల కట్టడం, బియ్యం పోయడం అవన్నీ జరుగుతాయి. అంటే అమ్మవారి భక్తి అనేది అదొక నమ్మకం. అమ్మవారి శక్తి స్వరూపిణి కాబట్టి ఆ నమ్మకంతో ఇక్కడ చాలామందికి తొట్టెలు కట్టడం వల్ల పెళ్ళిళ్ళు కావడం కానీ, బియ్యం పోయడం వల్ల పిల్లలు పుట్టడం కానీ అట్లా చాలా వాళ్ళకి కోరికలు నెరవేరుతాయి ఇక్కడ. థ్యాంక్ యూ. అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తూ ఉంటారు భక్తుల రూపంలో. మరి మహిళలకి ఎలాంటి సౌకర్యాలు? మహిళలకి మంచి సౌకర్యాలు పెట్టినామండి. ఏ ఇబ్బంది లేకుండా 10 నిమిషాలకు ఒకసారి గోల్కొండ బోనాలకి దర్శనం చేసుకోవడానికి మంచిగా చాలా ఇది ఉన్నది. ఏది లేకుండా మేము చూసుకునే కమిటీని పెట్టినాం. ఇక్కడ చాలా పబ్లిక్ వస్తుంటుంది. గోల్కొండ ప్రజలు చాలా వస్తుంటారండి. చాలా అమ్మవారు మహంకాళి అమ్మవారు చాలా పవిత్రమైన దేవత. ఆమె చాలా నిష్టగా ఉంటుంది. ఎవరికి ఏ ఇబ్బంది రాకుండా చూస్తుంది అమ్మవారు. అందుకే అందరు ప్రత్యేకంగా భక్తులు వచ్చి చాలా మొక్కులు తీర్చుకుంటారు. చాలా విధానాలు చాలా బాగుంటుందండి. ఎవరైనా కూడా ఏ ఇబ్బంది లేకుండా ఇప్పటివరకైనా కూడా నడుస్తుంది. కాంగ్రెస్ నుంచి కూడా చాలా సపోర్ట్ మేము కూడా ఇది చేస్తున్నామండి. కాంగ్రెస్ ఏ బ్లాక్ ప్రెసిడెంట్గా నేను చెప్తున్నాను. ఈ గోల్కొండ బోనాలు చాలా ఇదిగా అంబిక అమ్మవారితో సహా కాళిక అమ్మవారికి కూడా ఎక్కువ ఘనంగా పూజలు జరుగుతూ ఉంటాయి. మరి ఈ రోజు రద్దీ ఏ విధంగా ఉంది అంటారు? అమ్మవారికి ప్రత్యేక పూజలు ఏ విధంగా జరుగుతున్నాయి? ఈరోజు అమ్మవారి 3వ పూజ. అమ్మవారికి ఈరోజు ఉదయమే అభిషేక కార్యక్రమం జరగడం జరిగింది. అలాగే ఈరోజు అమ్మవారికి ఓడి బియ్యాలు పోయడము, కళ్ళు సాక పెట్టడము,
ఘటాలు తీసుకొచ్చి గుమ్మడికాయలతో సాక పెట్టడము, అలాగే గుమ్మడికాయలతో కళ్ళు సాక పెట్టడం జరిగింది. ఈరోజు ఇక గోల్కొండ ప్రత్యేక ఏంటంటే జగదాంబ అమ్మవారు మరియు మహాంకాళి అమ్మవారు స్వయంభూగా వెలిచిన విగ్రహాలు ఇవి. గోల్కొండ ప్రత్యేక ఏంటంటే 9 వారాలు అమ్మవారి పూజలు అవుతాయి. ఇది 3వ పూజ, ఆగస్టు 4th రోజు లాస్ట్ పూజ. ఇక్కడ వంశ పారంపరంగా బ్రహ్మచారి, అలాగే నరసింహచారి, ఇలా సాయిబాబాచారి ఈ వృత్తిలో ఈ మహాంకాళి దేవాలయ వంశపరంగా పూజారిగా చేసుకుంటూ వస్తున్నాము. నా పేరు గోల్కొండ శ్రీకాంత్. ఈ వంశపరంగా చేసుకుంటూ పూజా కార్యక్రమంలో పాల్గొనుకుంటూ, అలాగే వచ్చిన భక్తులు తీసుకొచ్చిన మొక్కులు, ఇలాగే ఓడిబియ్యాలు కానివ్వండి, అమ్మవారికి సమర్పించిన పరమాన్నం కానివ్వండి, ఇక్కడ తీసుకొచ్చి ఎక్కేయడం జరుగుతుంది. అలాగే బోనాలు కూడా తీసుకొచ్చి ఓడిబియ్యాలు తీసుకొచ్చి సమర్పించడం జరుగుతుంది. అంటే ఈ రోజు పొద్దున నుంచి ఇప్పటి వరకు ఎంతమంది భక్తులు వచ్చారు? పొద్దున 6 గంటల నుంచి ఇప్పటి వరకు అయితే ఒక 50 నుంచి 60 లక్షల పబ్లిక్ వచ్చి జరిగింది. ఈరోజు 3వ పూజ జంటా నగర్ లంగరోజ్ నుంచి, కార్వాన్ నుంచి, జియాగూడ నుంచి ఈరోజు 25 నుంచి 30 తొట్టెళ్ళు, అలాగే బోనాలు బస్తీ వాసి నుంచి బోనాలు కూడా రావడం ఈరోజు వస్తాయి. ఎందుకంటే ఇది 3వ వారము. అందరు భక్తులు లంగరోజ్, జియాగూడ, మణికొండ, షేక్పేట్, పురాణా పూల్ నుంచి అమ్మవారికి తొట్టెలను తీసుకొని రావడం జరుగుతుంది. ఈరోజు ప్రత్యేక ఏంటంటే జంటా నగరాల నుంచి తొట్టెలను తీసుకొని రావడం జరుగుతుంది, సమర్పిస్తారు ఈరోజు. సరే, ఇప్పుడు వరకు చూసుకుంటే గోల్కొండ బోనాలకి చాలా మంది భక్తులు వస్తూ ఉంటారు, కొన్ని లక్షల్లో. అలాంటిది వాళ్ళకి ఏ విధంగా జాగ్రత్తలు చెప్తున్నారు? ఎంతమంది బందోబస్తుకు వచ్చారు? ఓవరాల్ బందోబస్తు అనేది సీనియర్ ఆఫీసర్స్ చెప్పిన దాన్ని బట్టి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అయితే మాకు చెప్పడం జరిగింది. దాన్ని బట్టి అంత ఓవరాల్ బందోబస్తు చేసుకోవడం జరిగింది. దీంట్లో ఒక సెక్టర్స్ వైజ్ డివైడ్ చేసి టెంపుల్కి సెపరేట్గా సెక్టర్ పెట్టేసి ఇన్స్పెక్టర్స్ ఒక 4 ఇన్స్పెక్టర్స్ అండ్ ఎస్ఐస్, ఉమెన్ స్టాఫ్ అంతా ఇచ్చి ఎంట్రీ అండ్ ఎగ్జిట్ రూట్స్ అనేది సెపరేట్గా చేస్తూ ప్రాపర్గా ఎలాబరేట్ బందోబస్తు అనేది చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు 3వ బోనం రోజు గోల్కొండ అమ్మవారికి, జగదాంబ అమ్మవారికి పెద్ద మొత్తంలో జనాలు అన్ని చోట్ల, అంటే ఈ చుట్టూ ఉన్నటువంటి హైదరాబాద్కి చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాల నుంచి దాదాపు 1.5 నుంచి 2 లక్షల వరకు క్రౌడ్ వస్తారనే ఉద్దేశంతో ఈ బందోబస్తు అనేది వేయడం జరిగింది. గత 3 రోజుల నుంచి కంటిన్యూస్గా మేము ఉండి సీనియర్ ఆఫీసర్స్ అందరు కూడా ఇక్కడ వచ్చి మానిటర్ చేయడం జరిగింది. సార్ వాళ్ళు ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారో దాని ప్రకారం భక్తులకు ఎలాంటి ఇబ్బంది కాకుండా అన్ని విధాల ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కాకుండా ఉండడానికి సెక్టర్ వైజ్ చేసి వాళ్ళని దర్శనం చేసుకుని ప్రాపర్గా వాళ్ళ ఇంటికి వెళ్ళే విధంగా చూస్తున్నాం. అలాగే కొంతమంది ఆకతాయిలు వాళ్ళపైన ప్లస్ చట్ట వ్యతిరేక పనులు చేసే వాళ్ళపైన స్పెషల్ నిఘా అనేది పెట్టడం జరిగింది. ఎప్పటికప్పుడు మానిటర్ చేయడం జరిగింది. సీసీ కెమెరాస్ అవన్నీ పెట్టేసి ఎవరైతే మహిళలు వస్తున్నారో భక్తి శ్రద్ధలతో వచ్చి వాళ్ళ బోనం సమర్పించుకుని పోయే మార్గంలో వారు ఇబ్బంది పెట్టే కొంతమంది ఆకతాయిలు ఉంటారు, వాళ్ళపైన కూడా స్పెషల్గా ఫోకస్ చేయడం జరిగింది. అంటే గోల్కొండ ఎంట్రీ కింద నుంచి చూసుకుంటే గేట్ దగ్గర నుంచి పైన అమ్మవారి ఆలయం వరకు కూడా ఎంతమంది ఉన్నారు సార్ సిబ్బంది? అంటే దాదాపు మొత్తం సిబ్బంది నాకు ఎగ్జాక్ట్ ఐడియా లేదు, బట్ లార్జ్ స్కేల్లో బందోబస్తు అనేది చేయడం జరిగింది. గత సండే మన గురువారం కంటే కూడా ఎక్కువ స్ట్రెంత్ అనేది పైకి ఇవ్వడం జరిగింది. మొత్తం సెక్టర్ వైజ్ డివైడ్ చేశారు మొత్తం ఈ ఏరియా అంతా కూడా. సార్, ఇప్పుడు ప్రస్తుతానికి గోల్కొండ బోనాలు అనగానే ట్రాఫిక్ అనేది ముందుగా మనకు గుర్తుకొస్తూ ఉంటుంది. మరి ట్రాఫిక్ నిబంధనలు ఏ విధంగా ఉన్నాయి? ట్రాఫిక్ అనేది డైవర్షన్స్ అనేది పెట్టారు. ట్రాఫిక్ సీనియర్ ఆఫీసర్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యి మొత్తము ఫోర్స్ని అంతా డిప్లాయ్ చేయడం జరిగింది. మెయిన్గా మనకు 3 రూట్లు ఇంపార్టెంట్ రూట్స్. ఆ 3 రూట్లలో కూడా డైవర్షన్స్ పెట్టేసి పార్కింగ్ ప్లేసెస్ అనేది స్పెసిఫిక్గా ఇయర్ మార్క్ చేసి అక్కడ వెహికల్స్ పార్క్ అయ్యే విధంగా ప్లేసెస్ ఇయర్ మార్క్ చేయడం జరిగింది.